ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జనవరి 28న ఒక డూ ఆర్ డై మ్యాచ్కి రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ మన రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. మన ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటారు. అలాగే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకైతే హోప్స్ అయితే ఉంటాయి, సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారంటే సిరీస్ని 3-0 అయితే సొంతం చేసుకోగలుగుతారు. సో ఒకసారి అయితే మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్గా 26 మ్యాచెస్ జరిగితే మన టీమిండియా అయితే 16 మ్యాచ్లు గెలిచింది. ఇంగ్లాండ్ కేవలం 11 మ్యాచ్లు గెలిచింది. సో ఇక్కడైతే మనం క్లియర్గా చూడొచ్చు మన ఇండియా అయితే డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ కాకముందు అయితే 50% ఉండింది. ఈ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే క్లియర్లీ మారిపోయాయని చెప్పుకోవచ్చు స్టాట్స్. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ రాజ్కోట్ వేదికగా ఆడబోతున్న గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా ఈ పిచ్ అయితే చాలా సేఫ్ బౌలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో బోత్ పేస్ బౌలింగ్ అలాగే స్పిన్ బౌలింగ్ అయితే బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే యావరేజ్ స్కోర్ అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇదైతే అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఇక డ్యూ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇక టీమ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే 2 మ్యాచ్లు ఓడిపోవడంతో వాళ్ళైతే చాలా లో ఫీల్ అవుతుంటారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవచ్చు. బోత్ ఫిలిప్ సాల్ట్ అలాగే బెన్ డెకట్ అయితే ఈ సిరీస్లో తమదైన పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోతున్నారు. సో ఇదైతే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లరే ఎక్కువగా ఆడుతున్నాడు. అతనైతే 2 మ్యాచ్ల్లోనూ చాలా బాగా ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అతనికైతే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఇక మరో ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా తనకైతే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో జామీ స్మిత్ లాంటి ప్లేయర్ అయితే ఎక్సలెంట్ డెబ్యూ చేసిన మ్యాచ్లోనే ఎక్సలెంట్గా ఆడడం జరిగింది. సో ఇతనైతే ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక అలాగే బ్రైడెన్ కాస్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ గెలిపించే అంత పని చేశాడు. సో జామీ స్మిత్ అలాగే జామీ ఓవర్టన్ అలాగే బ్రైడెన్ కాస్ లాంటి ప్లేయర్స్ వాళ్ళకైతే ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. మెయిన్లీ టీమ్ ఇంగ్లాండ్కి అయితే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడానికి మెయిన్లీ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ లేకపోవడం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కాంబినేషన్ అంతగా సెట్ అవ్వడం వల్లనే వాళ్ళైతే ఈ మ్యాచెస్ అయితే ఓడిపోతున్నారు. మైట్ బి ఈ మ్యాచ్ కూడా వాళ్ళైతే 50-40% అయితే ఛాన్స్ ఉంది. గెలుస్తారో లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీం అయితే అంత బాగా కలిసికట్టుగా ప్రయత్నించడం లేదు గెలవడానికి. సో ఈ మ్యాచ్లో కూడా మనం పెద్దగా చూడకపోవచ్చు. వాళ్ళైతే స్క్వాడ్ని అయితే ముందుగానే అనౌన్స్ చేశారు కాబట్టి ఒకసారి అయితే వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే బెన్ డెకెట్, ఫిలిప్ సాల్ట్ అయితే ఆడతారు. ఇక 1 డౌన్లో జాస్ బట్లర్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 జామీ స్మిత్, నెంబర్ 7 బ్రైడెన్ కార్స్, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 అదిల్ రషీద్, నెంబర్ 10 మార్కు. సో ఇంగ్లాండ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. వాళ్ళదైన రోజునైతే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ ప్లేయింగ్ 11తో మన ఇండియాతో వీళ్ళైతే గెలిచే అవకాశం ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ పిచ్ అయితే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి ఈ మ్యాచ్ ఎలా ఆడతారో. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ 2 మ్యాచ్ చాలా పాజిటివ్ తో ఆడతాం కాబట్టి మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. మెయిన్లీ మన వాళ్ళైతే కలిసికట్టుగా 2 మ్యాచ్లు ఆడడం వల్ల మనకైతే చాలా ప్లస్ పాయింట్ జరుగుతుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఇక మెయిన్లీ మనకైతే ఈ మ్యాచ్ కి అయితే మొహమ్మద్ షమి అయితే వస్తున్నాడు. సో ఇదైతే మనకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే ఈ మ్యాచ్ లో ఆడబోతున్నాడు. ఇక మనకి కాలుకైతే ఇంజురీ అవ్వడం వల్ల అతనైతే ఈ సిరీస్కి దూరడం అవ్వడం జరిగింది. సో ఇదైతే మనందరికీ తెలుగు వాళ్ళగా ఇదైతే మనకు చాలా లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక రింకు సింగ్ విషయానికి వస్తే తను కూడా సెకండ్ T20 అలాగే థర్డ్ T20 మ్యాచ్కి అయితే దూరం అయ్యాడు. ఇతను కూడా ఇంజురీ కారణంగా అయితే ఈ 2 మ్యాచ్లకి రూల్ అవుట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 4th మ్యాచ్ నుంచి వచ్చేస్తాడు. వీళ్ళ ప్లేస్లో రమన్దీప్ సింగ్ రావడం జరిగింది. అలాగే ఇంకో ప్లేయర్ విషయానికి వస్తే తర్వాత T20 క్రికెట్ అయితే ఆడుతున్నాడు. మెయిన్లీ అతనైతే ఇంజురీ కారణంగా ఎన్ని రోజులు అయితే ఆడలేదు. శివం దూబే అయితే చాలా నెలల తర్వాత T20 క్రికెట్ అయితే ఆడుతున్నాడు. మెయిన్లీ అతనైతే ఇంజురీ కారణంగా ఎన్ని రోజులు అయితే ఆడలేదు. సో ఈ మ్యాచ్ అయితే ఆడడం జరుగుతుంది. సో ఈ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదనే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే ఓపెనర్స్గా ఉంటారు. ఇక 1 డౌన్లో తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 రమన్దీప్ సింగ్, హర్షదీప్ సింగ్ అయితే ఆడబోతున్నాడు. మన ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ టీంతో వెళ్తే మన వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లాండ్ని 3వ T20 మ్యాచ్లో కూడా ఓడించవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు ఇన్ని మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అలాగే మేబీ వాళ్ళకైతే ముప్పు తిప్పులు పెట్టించే అవకాశం ఉంటుంది. పిచ్ అయితే బోత్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్ అనుకూలు ఇచ్చినప్పటికీ మన టీమిండియా అయితే చాలా స్ట్రాంగ్గా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. సో మన టీమిండియా అయితే చాలా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటాను. ఇక ఎవరు గెలుస్తారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటాను.